అందరికీ నమస్కారం అండి. మా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇక్కడ గోచారం అంటే ఏమిటి, జ్యోతిష్యం అంటే ఏమిటి, అలాగే గోచారానికి జ్యోతిష్యానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి మనం తెలుసుకుందాం. గోచారం అంటే ప్రస్తుత గ్రహాలు సంచరించే స్థితి ఆధారంగా ఫలితాలు చెప్పడం. అంటే ఒక మాసానికి సరిపడేటువంటి గ్రహాలు అవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏ గ్రహం ఎన్నవ ఇంట్లో ఉంది అంటే అడుగుతారు కదండి. పంతులు గారు మాకు శనిబలం ఉందా, గురుబలం ఉందా, మేమేమైనా కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చునా, పిల్లల పెళ్ళిళ్ళ కోసం వారికి ఎలా ఉంది, ఇలా ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి వాటిని గోచారం అంటారు. జనరల్గా మనం వాడుక భాషలో ఏమంటామంటే నా గ్రహచారం బాగాలేదు, జనరల్గా మన తెలంగాణ మాండలికలో చెప్పాలంటే నా గాచారం బాగాలేదు అని మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాగే గోచారం నెలకొకసారి చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వారపత్రికల్లో వారాంతరం కూడా ఇస్తూ ఉంటారు. అలాగే జ్యోతిష్యం గోచారానికి రెండింటికి తేడా ఉంటుంది. జ్యోతిష్యం అంటే ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంతో సహా ఉంటే అతని యొక్క గుణగణాలు ఏమిటి, ఆ వ్యక్తిత్వం ఏమిటి, ఒక మనస్సును తెలుసుకోవడం చాలా కష్టం అంటారు. అలా కాదు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, దయాహృదయం కలిగిన వారా, కోపిష్టి వారా, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. చెప్పేవారు ఉంటే తెలుసుకోవడం సులువే అవుతుంది. అలా కాకుండా యువతరంలో ఉన్నవారు రాంగ్ స్టెప్ వేయకుండా, అది కూడా ఎక్కడంటే సమయం చదువు విషయంలో వృధా చేసుకోకుండా నాకు ఫలానా ఉద్యోగమే కావాలి అని పట్టుబట్టుకుంటాం. అది నేనైనా మీరైనా. అసలు ఆ ఉద్యోగం మన జాతక చక్రంలో ఉందా లేదా, డబ్బులు పెట్టేవారు ఉన్నా, చదివే సత్తా మనకున్నా కూడా గ్రహాలు అనుకూలించకపోతే, మన జాతక చక్రంలో ఆ ఉద్యోగం రాసి పెట్టకపోతే అది రాదు. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మీరు ఉద్యోగంలో స్థిరపడితే బాగుంటుందా మీ ఫ్యూచర్, అలా కాకుండా వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుందా, అదే కాకుండా మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ వైపు వెళ్తే బాగుంటుందా, లేదంటే రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందా అనేది మీ యొక్క జాతక చక్రం బాగుంటుంది. మనం ఏ పని చేసినా కానీ నిజాయితీగా నీతిగా చెయ్యడం మన కర్తవ్యం. రాసులు 12, నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, 12 రాసులకి మొత్తంగా 108 పాదాలని మనకు తెలిసిన విషయమే. వరుసగా అవేంటో తెలుసుకుందామా మరి. 12 రాసులు. మొదటిగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే నక్షత్రాలను కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖ నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆఖరిగా రేవతి నక్షత్రం.